వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే కడప లోక్సభ పరిధిలో పూర్తయింది, నంద్యాల లోక్సభ పూర్తయింది, కర్నూలు లోక్సభ పూర్తయి అనంతపురం లోక్సభలోకి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. ఎందుకు ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది? మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్. మొదటి రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా మీరు కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర. అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా సాగే పరిస్థితి, ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తున్నట్టుంది. ఎందుకు ఇంత అటాచ్మెంట్ ప్రజలకు ఉందంటారు సార్? మామూలుగా ఇది ఎవరు కూడా ఊహించకుండా మనం ఒక షెడ్యూల్ తయారు చేసాం. పలానా చోట రాత్రి బస, ఉదయం బయలుదేరుతాడు, పలానా చోట లంచ్, తర్వాత నైట్ హాల్ట్. 9 గంటలకు పూర్తి కావాల్సింది 11-11:30 అవుతా. వారికి కూడా చాలా కష్టంగా ఉంటుంది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఇది అనూహ్యంగా జరుగుతూ ఉంది. కానీ ఆర్గనైజర్స్ మీదంతా కూడా ఆయన కొంచెం కోపడుతూ ఉన్నాడు. ఇది 19 ఎలక్షన్ కూడా చూసాం. 19 ఎలక్షన్ కంటే ఆల్మోస్ట్ 4 టైమ్స్ వస్తూ ఉన్నారు జనాలు. పాదయాత్ర కంటే 10 టైమ్స్ వస్తూ ఉన్నారు. మరి మనం ఆలోచన చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పి. అంచేత ఆలస్యం అవుతూ ఉంది. అయినా కానీ ప్రజల్లో ఈ స్పందన చూస్తే ఆయన చెప్తా ఉన్నట్లు 175కు 175 వస్తాయని ఏదైతే చెప్తా ఉన్నాడో అది జరుగుతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మామూలుగా నేనైతే ప్రతి మీడియాలో కానీ ప్రతి సమావేశంలో కానీ 151 కంటే ఎక్కువ వస్తాయని చెప్తాను. కానీ ఇప్పుడు ఇది చూస్తే ఆయన చెప్పిందే నిజమైతే అనిపిస్తుంది. దాదాపుగా ఎన్నికలకి దగ్గర అవుతున్న మరొకవైపు 3 పార్టీలు కలిసి వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్కరే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు కూడా యాత్రలు చేస్తున్నారు, మీ జిల్లాలో కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపిస్తానని చెప్పేసి అని అంటున్నారు. మొట్టమొదట ఆయన కుప్పంలో గెలుస్తాడా లేదా ఆయన ఆలోచన చేయాలా. ఆయన కుప్పంలో గెలిచే పరిస్థితి లేదు, గెలవడు. మరి ఆయన చెప్పే మాటలకు అన్ని గాలి మాటలు. ఆయన ఏం చేశాడు? ప్రజలకు ఏం చేయలేదు. ఏదైనా ఒక నేను పలాని సంక్షేమ పథకాన్ని నా పేరు మీద ఉందని ఇప్పుడు రాజశేఖర గారు అంటే మాట్లాడితేనే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. మన నాయకుడు చెప్తానే అన్ని పథకాలు వచ్చినా అమ్మఒడి గుర్తొస్తుంది. ఒక ప్రాజెక్టు కట్టారా అంటే ఏ ప్రాజెక్టు కట్టలేదు. ఈరోజు అభివృద్ధి లేదని చెప్తా ఉన్నాడు. ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేశాము. ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు ఆయన ఓపెన్ చేసింది కూడా. ఈ విధంగా కుప్పంది కూడా కెనాల్ పూర్తి చేస్తే దానికి మసిబూసి మారేడికాయ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంత కరువు ఉండి ఇంత ఇబ్బందులు ఉంటే కూడా నీటిని పంపించి 3 చెరువులు నింపాము. పూర్తిగా అక్కడంతా నింపాలంటే ఇక్కడంతా కూడా అందరూ కూడా ఇబ్బంది పడతారు, అనంతపురం కర్నూలు జిల్లా వాసులు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్కు చూస్తాంలే అనుకున్నాం. కానీ నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, తప్పుడు రాతలంతా రాస్తా ఉంటే రామోజీరావు గారు మీరు వచ్చి ఒక టీంను పంపించండి, ఇంజనీరింగ్ టీంను. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి అయిందా లేదా టెక్నికల్గా వాళ్ళని అసెస్ చేసి మళ్ళీ రాయండి అని చెప్పాను. మొన్న కూడా ఈడు కుప్పం సభలో ఆడేదో మాట్లాడాడు, కాలో కూడా పోయి చూశాడు, పూర్తి చేయలేదు, అదంతా బూటకం అని చెప్పాడు. నీకు ఒకటి టెక్నికల్ టీంని పంపించు, పూర్తి అయిందా లేదా చెప్పమని చెప్పండి. నువ్వు ఏదంటే పైన కాలువలన్నీ తవ్విచ్చేసి మీ ఏది మిత్రగణము లేకపోతే వాళ్ళ పార్టీ అనుచరులకు అంతా కూడా అది కట్టపెట్టి కష్టమైన పని అంతా వదిలేసి వెళ్ళిపోతే అదంతా కూడా పూర్తి చేసాము. పూర్తి చేసిన తర్వాత నీళ్ళు కూడా వదిలాము. మరి ఈ విధంగానే అన్నీ చెప్తూ ఉంటాడు. ఒక ప్రాజెక్టు చేయలేదు, ఒక పథకం ఆయన పేరు మీద ఒక సంక్షేమ పథకం కూడా లేదు. ఏదీ లేకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓట్లు ఎడుతావు? అంచేతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, లేదా మమ్మల్ని తిట్టడం, మా మంత్రివర్గంలో ఉండే సభ్యులను తిట్టడము, అది తప్ప తిట్ల పురాణం తప్ప అతను కానీ అతని కుమారుడు కానీ అతని పార్టీ అనుచరులు కానీ అందరూ కూడా తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు, దూషించే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మేము ఫలాంది చేసాము మాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితి లేదు. కాబట్టి అతను ఏం మాట్లాడినా దానికి పెద్ద క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ లేకుండా ఏం మాట్లాడినా జనాలు నమ్మరు. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి బస్సు యాత్ర చేసే అర్హత లేదు,
రాయలసీమకి తీవ్రమైన ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు రాయలసీమ పర్యటన అంటారు. ప్రధానంగా ఈరోజు రాయలసీమలో గండికోట రిజర్వాయర్ ఈరోజు 20 టీఎంసీలు నిలబెడతా ఉన్నాం. నువ్వు 5 టీఎంసీల కంటే ఎక్కువ నిలబెట్టలేకపోయావు. నీకు చిత్తశుద్ధే లేదు ఈ రాయలసీమ వసూలకు ఏదన్నా చేయాలని చెప్పి. ఎంతసేపటికి ఆ పక్కే మాట్లాడతావు తప్ప రాయలసీమలో ఏం చేశాడు అతను. ఈరోజు వైడనింగ్కు టెండర్లు పిలిచారు, పనులు కూడా సర్వే అయిపోయింది, పనులు కూడా మొదలుపెట్టారు ఎన్సీసీ కంపెనీ. అదేవిధంగా ఏది అంద్రినివా, అదేవిధంగా అనేక ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేశారు. నువ్వేం చేసావు? రాయలసీమకి ఏం చేశాడు ఆయన? ఆయన ఏం చేయలేదు. ఆయనకు అసలు రాయలసీమ గురించి మాట్లాడే అర్హత లేదు. ఆ అర్హత ఉంటే ఎప్పుడన్నా నీకు మా జిల్లాలో మెజారిటీ వచ్చిందా? నీ సొంత జిల్లాలోనే నీకు ఎప్పుడు కూడా మెజారిటీ రాలేదు అంటే నీ మీద అపనమ్మకము, విశ్వాసం లేదు, నీ క్రెడిబిలిటీ లేని మాటలు అందరూ కూడా నమ్మరు. అందుచేత ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వస్తూ ఉన్నది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వస్తూ ఉంది. సొంత జిల్లాలోనే పట్టు లేదు. రాయలసీమ గురించి ఏం మాట్లాడతాడు? బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అన్నది వాళ్ళు అడిగితే నేను పొత్తు పెట్టుకున్నాను, నాకు నేనుగా అడగలేదని చెప్పి మైనార్టీల సమావేశంలో చంద్రబాబు చెప్తారు. మరి మీడియాలో అంతా వచ్చింది, వాళ్ళ మీడియాలో కూడా వచ్చింది. ఈయన కాళ్ళకు మొక్కుతా ఉండింది అమిత్ షాకు. ఇంకా మోడీకి ఏం మొక్కాడో మాకు తెలియదు, అవి అంతా మీడియాలో రాలేదు. మరి అన్నీ చేసి వాళ్ళ కాళ్ళ వేళ్ళబడి ఎన్ని రోజులు ఉన్నాడు ఢిల్లీలో. మరి వాళ్ళు పిలిస్తే ఉంటే అప్పుడే మాట్లాడేస్తారు కదా వాళ్ళకి అవసరమైతే. నీ అవసరానికి నువ్వు పోయావు, నీ బంధుగణానికి, నీ కోవర్ట్లు ఎవరైతే బీజేపీలో ఉన్నారు తెలుగుదేశం కోవర్ట్లు వాళ్ళకందరికీ టికెట్లు ఇప్పించేదానికి ఆ ప్రయత్నం చేసావు. అది సిగ్గుమాలిన మాట కదా. చాలా రోజుల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మీ జిల్లాలో మళ్ళీ ఎన్నికలకు వస్తూ ఉన్నారు. నిన్న మొన్న ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి దోపిడీ చేస్తుంది గత 5 సంవత్సరాల నుండి, దానికి బుద్ధి చెప్తామని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి మిథున్ రెడ్డి మీద పోటీ చేయబోతున్నారు. ఆ మాట చెప్పాల్సింది మా జిల్లా వాసులు లేదా రాష్ట్ర ప్రజలు. నేను అవినీతి పరుడా, నీతిమంతుడా, లేకపోతే మంచి చెడ్డా అని చెప్పి. ఆయన ఒక ఆఫీసే పెట్టేశాడు అయ్యప్ప సొసైటీలో హైదరాబాద్లో. 4 ఫ్లోర్లు, ఒక్కో ఫ్లోర్లో ఒక్కొక్క కెపాసిటీ ఉండేవాడు. కోట్లు ఇచ్చేవాడు పై ఫ్లోరు, ఆ మాదిరి అన్ని ఫ్లోర్లు పెట్టి ఓపెన్గా కరప్షన్ చేశాడు 3.5 సంవత్సరం. వాడు కూడా మాట్లాడితే ఇంకా నీతిమంతుల గురించి మాట్లాడే పరిస్థితి అతనికి ఉంటే అతను ఇంకెంత నీతిమంతుడో ఈ ప్రపంచానికే తెలుసు. అయినా కానీ అతను ఏముంది, వస్తాడు సూట్ కేసు ఎత్తుకొని, ఇల్లు కూడా లేదు అతనికి, సూట్ కేసు వస్తాడు, ఆడ కల్కిరిలో R&B గెస్ట్ హౌస్లో ఉంటాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సూట్ కేసు ఎత్తుకొని హైదరాబాద్కి వెళ్తాడు. వీళ్ళంతా హైదరాబాద్ వాసులు. ఇతను కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరికీ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు. హైదరాబాద్లో ఉండి ఇక్కడ చేస్తారు, వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తారు. ఇలా ఉనికిని కాపాడుకునే పరిస్థితి కూడా లేదు ఈసారి ఎలక్షన్తో. మిమ్మల్ని మిథున్ గారి ఇద్దరిని కూడా ఓడిస్తానని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ తాటాకుల చప్పులకు మిథున్కు లాస్ట్ టైం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది. నా గురించి అతనికి తెలుసు. అతని మా నియోజకవర్గ ప్రజలు చాలా అతని మీద ద్వేషం పెంచుకున్నారు. జీవో ఇచ్చి నీళ్లు తీసుకుపోయే పరిస్థితి ఉంటే తాగునీరు అక్కడ ఇది బహదర్ రిజర్వాయర్ నుంచి, అంటే పించా రిజర్వాయర్ నుంచి మన సదుం దగ్గర కట్టాం, పాపిరెడ్డి గారిపల్లి దగ్గర. దాని నుంచి త్రాగునీరు పుంగనూరుకు తీసుకుపోవాలని చెప్పి జీవో కూడా ఇచ్చి అంతా ఎస్టిమేట్ శాంక్షన్ అయ్యి మనం మొదలుపెట్టే పరిస్థితుల్లో అతను ఆ నీళ్ళు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. అప్పుడు పాదయాత్ర కూడా చేసాం ఆ ప్రాజెక్టు దాకా పుంగనూరు నుంచి. మరి ఆ విధంగానే ఇంకా దరిద్రం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లానన్నా యూనిట్గా తీసుకోవాలి, నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని చుట్టూ గీత గీసినట్లు అక్కడ రోడ్లు వైడనింగ్ చేసి రోడ్లు వేసుకోవడం. మా కాన్స్టిట్యున్సీకి వచ్చే అందుకే సింగిల్ లేన్ రోడ్లు ఉంటాయి. ఇంకా తంబల్పల్లి కాన్స్టిట్యున్సీ పరిస్థితి అదే. పీలేరు కాన్స్టిట్యున్సీ అంటే పీలేరు అంటే గుర్రంకొండ ఏరియా అంతా కూడా ఏమీ అని పట్టించుకోలేదు. అతను ఒక ప్రబుద్ధుడు, అతను మాట్లాడేది ఏముంది. వాళ్ళ ఇంజనీర్లంతా సార్ ఇది కలికిరి నుంచి సోమలకు పోతుంది సార్ ఇది అంటే, వద్దు మన బార్డర్ ఉంది కదా గుట్టపాలెం అక్కడికే ఆపేయండి అని చెప్పి ఆ విధంగా మాట్లాడిన వ్యక్తి. అతనికి ఏమి అభివృద్ధి గురించి ఏమి అసలు నాలెడ్జ్ లేదు అతనికి. అదృష్టం కొద్దిగా కుట్రపూరితంగా అక్కడ ఏదో ఢిల్లీలో పోయి అతను ఇంకో కుట్రదారుడు
అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండింది చిదంబరం. అతను కుట్రదారుడు, ఇతను కలిసి ఏదో మసిపూసి మారేడికాయ చేసి సోనియా గాంధీని ప్రసన్నం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తాను నేను అధికారంలోకి వస్తాయని చెప్పి వచ్చాడు. ఆ రాష్ట్రం విడిపోయేదానికి కూడా నాకు అబ్జెక్షన్ లేదు, నేను మాట్లాడుతూనే ఉంటాను, మీ పని మీరు చేసుకోండి అని చెప్పాడు. ఇంత నీచమైన వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్ నిలిచి మమ్మల్ని ఓడిస్తా అనేది హాస్యాస్పదం. ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి ఎంత అవినీతిపరుడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక ఆఫీస్ తీసి మరీ డబ్బులు కలెక్ట్ చేసినటువంటి చరిత్రను కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి ఎన్నికలు అయిపోగానే సూట్ కేసు పట్టుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. రాయలసీమకి ద్రోహం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు. కనీసం సొంత జిల్లాకి కూడా న్యాయం చేయలేదు. అందుకనే రాయలసీమ ప్రజలే కాదు, సొంత జిల్లాలో కూడా ఏ రోజు చంద్రబాబుకి మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈసారి కుప్పంలో కూడా ఖచ్చితంగా చంద్రబాబు ఓడిపోబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఎంత జనాదరణ ఉందో ఈ బస్సు యాత్ర ద్వారా అనూహ్యమైనటువంటి మేము కూడా ఊహించిన రీతిలో ప్రజా మద్దతు లభిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రన్ చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, అనంతపురం.